ఎక్స్క్యూజ్ మీ మేడం, చీఫ్ గెస్ట్ కోసమే వెయిటింగ్. నేనెవరికి అవార్డు ఇవ్వాలట? బెస్ట్ డైరెక్టర్కి మేడం. అదే ఎవరు? అది సర్ప్రైజ్ మేడం. స్టేజ్ మీద కవర్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. చెప్పి చావండి. నేనెవరికి అవార్డు ఇవ్వబోతున్నానో నాకు తెలియాలి. అయితే ఒక నిమిషం మేడం. జిఎంఆర్ ఎక్కడ? రండి. శక్తమ్మా, నమస్కారం అమ్మా. చాలా రోజులైంది ఆఫీస్ వైపే రావడం లేదు. సరే వస్తానమ్మా. ఉంటానమ్మా. అలాగే. నమస్కారం మేడం. నమస్కారం. అన్నగారు వచ్చారు. కార్లో పెట్టు. మే ఐ కమ్ ఇన్ సార్? సార్ సంతకం. పిల్లల్ని చదువు మీద ఫోకస్ చేయించడం అంటే నాకు చాలా ఇష్టం. చదువు అంటే నాకు బాగా నమ్మకం ఉంది. నాకు తెలుసు నీకు చదువు అంటే ఇష్టం. నాకు ఆకలి మంట తీర్చడం ఇష్టం. సార్ వాళ్ళని ఎప్పుడు రమ్మంటారు? ఇప్పుడు నాకు బయటకు వెళ్లే పనుంది. వాళ్ళని సాయంత్రం రమ్మని చెప్పు. అలాగే సార్. కానీ మధ్యాహ్న భోజన పథకం గత ప్రభుత్వం అమలు చేసిందే కదా. వాళ్ళు పెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం 5వ తరగతి వరకేగా. మనం ఆ పథకాన్ని అన్ని తరగతులకి పొడిగిద్దాం. పప్పు అన్నమే కదా వాళ్ళు పెట్టింది. దాన్ని సంపూర్ణ భోజనం చేద్దాం. కానీ ఇది ప్రజల్లో ఏమంత తేడాన్ని, ఆసక్తిని ఏర్పరుస్తుందని నేను అనుకోవట్లేదు. మరేం చేద్దామో చెప్పు శక్తి. 2 వారాల ముందు నేను రేడియోలో ఒక ఇంటర్వ్యూ విన్నా. నువ్వు రాసావే ఆ పత్రికదా? అవును, నేను రాసిన పత్రికలోనిదే. ఆవిడ ఒక న్యూట్రిషనిస్ట్. ఆవిడ పేరు కూడా రాజమ్మ అని గుర్తుంది. ఆవిడ ఆడవాళ్ల కోసం హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ని ప్రారంభించింది. ఈ పథకానికి ఆవిడ అడ్వైస్ని ఎందుకు ఉపయోగించకూడదు? ఉచిత భోజన పథకం అని చెప్పకుండా ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారం అని చెప్తే బాగుంటుందేమో. పాఠశాలకు వస్తే చదువు మాత్రం కాదు, ఆరోగ్యం కూడా దక్కుతుందని చెప్తే తల్లిదండ్రులు సంతోషపడతారు కదా. అద్భుతం. సమస్యలు ధైర్యంగా నాతో చెప్పడానికే భయపడతారు. అలాంటిది సమస్యను సూటిగా చెప్పి పరిష్కారం కూడా చెప్పావు. అది శక్తి అంటే. కానీ స్కూల్స్ తెరవక ముందే ప్రజల్లోకి ఈ పథకాన్ని తీసుకువెళ్తే బాగుంటుంది. నువ్వు బాగా తెలివైన దానివి. ఈ విషయంలో నీ ఆలోచన చాలా బాగుంది. ఈ పథకం గురించి ప్రజల్లో కూడా అవగాహన ఏర్పడాలి. దానికి నీ వంతు సాయం. అయ్యో, నా వల్ల కాదు. నన్ను ఇందులోకి లాక్కండి ప్లీజ్. నాకు రాజకీయానికి అస్సలు పడదు. అదీ కాక ఈ ప్రజలతో నేను వేయగలేను. వదిలేయండి. అది మాత్రం అడగండి ప్లీజ్. మీరు అడిగితే నాకు కాదని చెప్పటం చాలా కష్టం. ఇప్పుడు కూడానా? చదువు, పిల్లలు అంటే నీకు బాగా ఇష్టం. నువ్వైతే వాళ్ళని ఆకర్షించగలవు. పిఆర్ఓ ధనరాజ్ ఒక సలహా ఇచ్చారు. ఈ పథకాన్ని నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించి పిల్లల్ని బడిలో చేర్పించేలాగా వీడియో తీద్దాం. ఆ వీడియోని తమిళనాడు అంతటా థియేటర్లలో వేస్తే మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఈరోజు రాత్రికి ఫిల్మ్ఫేర్ ఫంక్షన్ ఉంది. చాలా కాలం తర్వాత ఇన్వైట్ చేశారు. వెళ్ళాలి. నాకు ఏం తెలుసో
అదే చేస్తే బాగుంటుంది కదా. నాకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు. ఒకప్పుడు నీకు సినిమా కూడా అంతే కదా. ఇప్పుడు అలా కాదులే. సినిమాల్లోనే నాకు సౌఖ్యం ఉంది జిఎంఆర్. మరి నేను బయలుదేరినా? శక్తి, నువ్వు కాదనలేదు, మర్చిపోకు. అవునని కూడా చెప్పలేదే. ఎక్స్క్యూజ్ మీ మేడం, చీఫ్ గెస్ట్ కోసమే వెయిటింగ్. నేనెవరికి అవార్డు ఇవ్వాలట? బెస్ట్ డైరెక్టర్కి మేడం. అదే ఎవరు? అది సర్ప్రైజ్ మేడం. స్టేజ్ మీద కవర్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. చెప్పి చావండి. నేనెవరికి అవార్డు ఇవ్వబోతున్నానో నాకు తెలియాలి. అయితే ఒక నిమిషం మేడం. శక్తి, నువ్వు అనుకున్నట్టేం అయ్యి ఉండదు. అతనికి అవార్డు ఇస్తున్నామని మనం ముందే ఎందుకు ఊహించుకోవడం? ఒకవేళ అదే అయి ఉంటే వాళ్ళు నిన్నెందుకు పిలుస్తారు? పబ్లిసిటీ కోసం ఇంత పని చేస్తారా? పోనీ ఒకసారి నేను వెళ్ళి చూసిరాను శక్తి. మీరు ఉత్తమ దర్శక పురస్కారం ఇవ్వాలి మేడం. ఎవరికి? చైతన్య రెడ్డికి మేడం. ఆయన ఎలాగో రావటం లేదు, మేడం గాని రమ్మని చెప్పండి. లేదు లేదు, ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు మేడం. లేదండి, ఏం లేదు, జస్ట్ మేడం చేతుల మీదుగా తను ఆయన్ని రాదు. ఆనర్ చేస్తే బాగుంటుందని. పైగా ఇవాళ ఆయన లేదండి. రావట్లేదని తెలిసింది. తను రాదని Please, మేడం. చెప్తున్నాను కదా. మీరే చెప్పండి ప్లీజ్. ఏమైంది సార్? వెళ్దామా సార్? చెప్పండి, మరోసారి అదే మనిషితో ప్రేమలో పడ్డం సాధ్యమంటారా? ఇద్దరు విడిపోయిన తర్వాత ఎస్, విడిపోయి చాలా రోజుల వరకు సంబంధం లేకుండా? కమ్యూనికేషన్ లేకుండానా? నో. డిపెండ్స్. దేని మీద? ఒకవేళ మీరతన్ని ప్రేమించడం మానేసుంటే. సారీ, నేను అలా వచ్చి ఉండకూడదు. నిజంగా కొంచెం భయం వేసింది. ముందు వెనక తెలుసుకోకుండా వెళ్ళి ఉండకూడదు. ఏ పని చేసినా అర్థం ఉండాలని ఇప్పుడు అనిపిస్తుంది. నేను వస్తాను, అందులో పాల్గొంటాను. సామర్థ్యం ఉందో లేదో తెలియట్లేదు. మీరు నాకు అండగా ఎప్పుడు తోడుంటారుగా జిఎంఆర్. ఇకపోతే పౌష్టికాహార నిపుణులైన రాజమాదేవి గారి ఆలోచనల మేరకు ఈ మధ్యాహ్న భోజన పథకం పాఠశాల విద్యార్థులకే కాకుండా ఆ పాఠశాల చుట్టుపక్కల నివసిస్తున్న తల్లులకు, అలాగే గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సరే, బాగా చదువుకోండి. ఏంటిది? వీళ్ళు రాసింది చిలక పలుకులా మాట్లాడటం నా వల్ల కాదు. ఈసారి నుంచి నేనే రాసుకుంటా. నమస్కారం. నమస్కారం.